ముఖ్యంగా వర్క్ ఇన్‌కమ్‌తో బతికేవాళ్ళు చాలామంది ఈ పాలీ వర్కింగ్ కల్చర్‌లో ఉన్నారనమాట. దాంతో పాటు కొంతమంది ఎర్లీగా రిటైర్ అయిపోదాం. 40 ఏళ్ల వరకే లేదా 50 ఏళ్ల వరకే జాబ్ చేసేసి ముందుగా 2, 3 జాబులు చేసి సంపాదించుకొని రిటైర్మెంట్స్ ప్లాన్స్ చేసేసుకొని ఎర్లీగా రిటైర్ అయిపోయి తర్వాత లైఫ్‌లో రెస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీంతో పాలీ వర్కింగ్ కల్చర్ అనేది పెద్ద ట్రెండ్ అయిపోయింది. వీటన్నిటితో పాటు కొత్త చర్చ మొదలైందనమాట. అసలు ఆఫీస్‌లే మాయమైపోతున్నాయి. ఎందుకంటే మనం చూస్తే గనక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కావచ్చు, గిగ్ ఎకానమీ కావచ్చు, రిమోట్ వర్కింగ్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. వర్క్ అనేది ఒక హాబీ మాత్రమే మిగిలిపోద్ది. ఆ తర్వాత మనకు వర్క్ చేసే అవకాశం ఉండదు. 5 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత ఏఐ వచ్చేసిన తర్వాత మనకి పెద్దగా వర్క్ చేసే అవకాశం, అవసరం కూడా ఉండదని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. దీంతో చాలామంది అసలు భవిష్యత్తు ఎలా ఉంటదో 10 ఏళ్ల తర్వాత అసలు ఊహించగలమా? ఇంత ఫాస్ట్ పేస్‌లో వచ్చే 1 డికేడ్ అంటే వచ్చే 10 సంవత్సరాల్లో చాలా మార్పులొస్తున్నాయి. వర్క్ రిలేటెడ్ మార్పులు చాలా రాబోతున్నాయి కాబట్టి మనం మన లైఫ్‌ని సెటిల్ చేసుకుందాం. వర్క్ చేసేసి ఇప్పుడు మొత్తం కూడా మన లైఫ్‌ని బిల్డ్ చేసుకుందాం అని ఆలోచించేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఈ మధ్య యువతరం ఫాలో అవుతున్న ఈ పాలీ వర్క్ కల్చర్ అంటే 3, 4 జాబ్స్ ఒకటేసారి చేయటం వల్ల నిద్రలేమి రావచ్చు, యాంగ్జైటీ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గిపోవచ్చు, సాలరీ కనపడొచ్చు కానీ చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. దీనివల్ల కన్‌ఫ్యూషన్ కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే ఆలోచన తగ్గిపోవచ్చు. ఇలా రకరకాలనమాట. పాలీ వర్క్ కల్చర్ వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ రావచ్చు. దాంతో పాటు వీక్లీ పాలీ వర్క్ కల్చర్ స్టార్ట్ చేస్తే ఏమవుద్దంటే ఆల్మోస్ట్ 7 డేస్ వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయిపోవచ్చనమాట. దాంతో పాటు పాలీ వర్క్ కల్చర్ వల్ల రకరకాల వర్క్స్ చేసి మైండ్ సాచురేషన్ లెవెల్‌లో కూడా వస్తుంటది. కాబట్టి పాలీ వర్క్ కల్చర్ అనేది అంత మంచిది కాదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు.